వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి లీడర్ విజయసాయిరెడ్డి. ఆయన ఎంత చెబితే అంత. ఆయన చెప్పిందే వేదం. ఢిల్లీకి, ఆంధ్రప్రదేశ్‌కి వారధిగా కూడా పనిచేసింది విజయసాయిరెడ్డే. కేంద్రంతో ఏ పనులు జరగాలన్నా విజయసాయిరెడ్డే ముందుండేవారు. జగన్ నుంచి ఢిల్లీకి ఏదైనా ఒక వర్తమానం జరగాలంటే అది విజయసాయిరెడ్డి ద్వారే జరిగేది. అలాగే అందరు నాయకులు కూడా సెకండ్ లీడర్స్‌గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా జగన్‌తో ఏదైనా పని ఉందంటే ముందుగా విజయసాయిరెడ్డితో కలిసేవాళ్ళు, ఆయనతోనే చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో చాలామంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు డీలా పడిపోయారు. అది పక్కన పెడితే ఇప్పుడు విజయసాయిరెడ్డి షర్మిలని కలవడం పెద్ద సెర్చ్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్‌లో ఉన్నటువంటి లోటస్ పాండ్‌లో షర్మిల నివాసంలోనే దాదాపు విజయసాయిరెడ్డి 3 గంటల పాటు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏం జరిగిందో పక్కన పెడితే ఆ విషయాలైతే బయటికి రాలేదు. కానీ షర్మిల బయటకొచ్చి మీడియాతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ విజయసాయిరెడ్డినైతే కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ఇష్టమున్నట్లు తెలుస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి ద్వారా ఇరకాటంలో పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిజాలన్నీ కూడా విజయసాయిరెడ్డికి తెలుసు. ఇప్పటికైనా వివేక హత్య కేసులో ఒక నిజం బయటపెట్టినందుకు సంతోషమే. కానీ ఇంకా చాలా నిజాలున్నాయి. ఈ హత్యలే కాదు, అనేక హత్యలున్నాయి. ఇంకా ఆస్తి తగుదాలున్నాయి. ఇంకా అవినీతి సొమ్ము ఉంది. వీటన్నిటి గురించి విజయసాయిరెడ్డికి తెలుసు. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి బయట పెడితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే ఉంటుందో ఉండదో అనే ఆందోళన కూడా చేసింది షర్మిల. అంతేకాకుండా తనకు నమ్మకమైనటువంటి వ్యక్తులు కూడా కాపాడుకోలేకపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో అర్థం కాదని కూడా ఆందోళన అయితే వ్యక్తం చేశారు షర్మిల. ఇంతేకాదు మొత్తానికి ఈ 3 గంటల భేటీలు విజయసాయిరెడ్డిపై అనేక విధాలుగా డిమాండ్ చేశానని చెప్తున్నారు ఆవిడ. అంటే అన్ని నిజాలు బయట పెట్టాలి. ఈ నిజాలన్నీ బయటకు వస్తే జనాలకి తెలియాలి. ఇలాంటివి తెలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని చాలామంది ఇప్పటికీ కూడా దేవుడు అనుకుంటున్నారు. ఆ రాక్షసుడి గురించి తెలియాలని సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా మాట్లాడేసరికి ఇప్పుడు రాజకీయంగా చాలా దుమారం అయితే రేపుతుంది. మరి విజయసాయిరెడ్డి కాంగ్రెస్లో చేరుతాడా లేకపోతే ఆయన చెప్పినట్లుగా వ్యవసాయం చేసుకుంటాడో తెలియదు. కానీ ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో అయితే ఒక 10 రోజులు పర్యటిస్తానని ప్రభుత్వం నుంచి సిబిఐ నుంచి అయితే అనుమతి తీసుకున్నాడు. ఆ సిబిఐ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 లోపు ఏదైనా ఒక 10 రోజులు ఇంగ్లాండ్ అలాగే ఫ్రాన్స్ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి.